సో హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీ అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు మాకు బ్రాయిలర్ చిక్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ డే. సో మార్నింగ్ మనకు 6 o'clock అన్లోడింగ్ అయింది. సో మనం మార్నింగ్ అంటే మనం ఆల్మోస్ట్ నైటు మార్నింగ్ టైంలో వాటర్ పెట్టుకున్నాం. సో వాటర్ పెట్టుకొని డ్రమ్ బ్రూడింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆ డ్రమ్ బ్రూడింగ్లో మనం కట్టెలు గిట్లా వేసుకొని హీట్ పెట్టాము. ఎందుకంటే మార్నింగ్ టైం చిక్స్ వచ్చినప్పుడు సో అవి హీట్ ఉండాలి. సో హీట్ లేకపోతే అన్నీ కుప్పలు పడతాయి ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి కుప్పలు పడి మోటాలిటీ అవుతుంది. సో ఈ విధంగా నేను పెట్టాను. సో ఈ విధంగా వేడి ఉంది కాబట్టి ఇట్లా చిక్స్ అనేవి ఇట్లున్నాయి. సో వేడి లేకపోతే ఏమవుతాయంటే ఒకదాని మీద ఒకటి కుప్పలు పడతాయి. సో ఆ విధంగా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మార్నింగ్ కూడా ఇప్పుడు ఈ లైట్లు అనేది పెట్టడం జరిగింది. సో ఇవి ఇట్లనే ఉండాలి. సో 1 day 2 day తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఎండ వేడి బాగుంటే మనం ఈ సైడ్ పరదలు అనేవి కొంచెం మీదికి లేపుకోవాలి. సో ఈ ఫస్ట్ డే కాబట్టి ఈరోజు ఇట్లనే ఉంటాయి. సో మన పేపర్ ఫీడింగ్ అంటే ఇలా కింద పేపర్ మీదనే ఫీడింగ్ పెట్టుకోవాలి. సో 1 day తర్వాత నెక్స్ట్ డే పేపర్ తీసేసి మనం చిక్స్ ఫీడర్లు ఉంటాయి కదా, సో ఆ ఫీడర్లలో మనం ఫీడ్ పెట్టేసుకోవాలి. సో నా ఈ బ్రూడింగ్ వచ్చేసి 4 బ్రూడింగ్ ఉంటాయి. ఒక్కొక్క బ్రూడింగ్లో మనకు 2000 ఉంటాయి. సో టోటల్లీ వచ్చేసి మనకు 8000 చిక్స్. సో ఒక్కొక్క బ్రూడింగ్లో 2000 మనం అన్లోడింగ్ చేసుకున్నాము. సో ఇవి నార్మల్గా 3 days ఇలాగనే ఉంచాలి. 3 days తర్వాత స్పేస్ అనేది మనము అడ్జస్ట్ చేయాలి. సో అలా చిక్స్ పెరిగినాక స్పేస్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.